వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్. అనగనగా అదొక అందమైన అడవి. ఆ అడవిలో సింహం, తోడేలు, జింక ముగ్గురు ఎంతో స్నేహంగా మెలిగేవి. అయితే తోడేలుకి ఎప్పుడూ కూడా జింక ఒంటరిగా దొరుకుతుందా, దాన్ని తినేద్దామా అన్న ఆలోచనలోనే ఉండేది. కానీ జింక మాత్రం సింహాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉండేది. తోడేలుకి ఎప్పుడు జింక పిల్ల ఒంటరిగా దొరుకుతుందా, దాన్ని తినేద్దామా అని దాని వెంట తిరుగుతూ ఉండేది. కానీ దానికి ఎప్పుడూ అంత అవకాశం దొరకలేదు. ఒకరోజు తోడేలు జింకతో, అడవంతా తిరిగి వద్దాము, నాతో సరదాగా బయటకు వస్తావా జింక అని అడుగుతుంది. నాకు రావాలని లేదు తోడేలు, నాకు బయటకి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, నేను రాను అని అంటుంది జింక. తోడేలు లేని సమయం చూసి జింక సింహంతో, ఆ తోడేలు నా వైపు చాలా క్రూరంగా చూస్తుంది, నాకు చాలా భయంగా ఉంది సింహం, తను నన్ను చంపి తినేస్తుందేమోనని అని చెప్తుంది. అయ్యో, అలా ఏం ఉండదు. తోడేలు చాలా మంచిది జింక, నువ్వు అలాంటి సందేహాలు ఏం పెట్టుకోకు, ఏం భయం లేదులే అని నచ్చ చెప్తుంది సింహం. ఒకరోజు సింహం పడుకొని ఉంటుంది. తనకి బాగా తలనొప్పిగా ఉంటుంది. అదే అదుననుకొని తోడేలు వచ్చి సింహంతో, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే నీ తలకి జింక రక్తాన్ని రాయాలి, అప్పుడే నీ తలనొప్పి తగ్గుతుంది అని అంటుంది. సింహానికి తోడేలు దుర్బుద్ధి అర్థమవుతుంది. ఒక్కసారిగా దాని మీదకి దూకి తన పంజాతో ఒక్క వేటు వేస్తుంది. తోడేలు చేసేదేమీ లేక కుయ్యో ముర్రో అంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా కూడా పక్క నుండి చూస్తూ ఉన్న జింక సింహానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. దుష్టులతో సావాసం చేయటం అనేది ఎప్పటికైనా సరే ప్రమాదకరమే. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహానికి చాలా పొగరు. అది తను అడవికి రాజునని చాలా గర్వపడుతూ ఉండేది. ఎప్పుడూ జంతువుల్ని వేటాడుతూ వాటిని ప్రశాంతంగా బ్రతకనిచ్చేది కాదు. జంతువు కనపడటం ఆలస్యం వాటి మీద దాడి చేసి వేటాడి చంపి తినేసేది. ఇలా జంతువులన్నీ కూడా సింహం అంటే భయపడుతూ ఉండేవి. ఈ సింహం పొగరు అణుచు దేవుడా అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవి జంతువులు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అదే సమయంలో అక్కడికి ఒక దోమ వచ్చి సింహం మొహం చుట్టూనే తిరుగుతూ గొడవ చేస్తూ ఉంది. సింహానికి ఆ దోమ చేసే చప్పుడికి మెలకు వచ్చేసింది. ఏ దోమ, నేను నిద్రపోతుంది కనిపించట్లేదా నీకు? నీకెంత ధైర్యం ఉంటే నా నిద్రకు భంగం కలిగిస్తావు? త్వరగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి గట్టిగా అరిచింది. దోమ, మీ నిద్రకు భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి సింహం రాజా, నేను కావాలని మీ నిద్ర చెడగొట్టలేదు రాజా, అయినా మీరు నా మీద ఇంతలా అరుస్తున్నారు దేనికి? మీరు శాంతంగా చెప్పచ్చు కదా, నేను మీకు క్షమాపణ కూడా చెప్తున్నాను కదా అని అంది దోమ. సింహానికి బాగా కోపం వచ్చింది. నీవి ఇంత లేవు, నువ్వు నాకు బుద్ధులు చెప్తున్నావా? నేను నిన్ను నలిపి పడేస్తాను, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది సింహం. దోమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఈ అడవికే రాజును, నేను ఎంతో గొప్పవాడును, అది ఇంత లేదు దోమ, దోమ నన్ను ఎదిరించి మాట్లాడుతుందా? దానికి ఎంత ధైర్యం అని చెప్పి అనుకుంటూ నిద్రపోతుంది సింహం. దోమ తన మిత్రుల దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, సింహానికి బాగా పొగరు, తాను అడవికి రాజునని, ఏ జంతువులనైనా సరే తాను ఏదైనా చెయ్యొచ్చునని, అందరి మీద అధికారం చెలాయించాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఆ సింహం అడవిలోని మిగతా జంతువులన్నిటినీ కూడా బాగా ఇబ్బంది పెడుతుంది, దానికి మనం ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా తన మిత్రులకు వివరిస్తుంది. అప్పుడు మిగిలిన దోమలన్నీ కూడా కలిసి సింహం దగ్గరికి వెళ్తాయి. దోమలు వెళ్ళేసరికి సింహం నిద్రపోతూ ఉంది. దోమల చప్పుడికి సింహానికి మెలకు వచ్చేస్తుంది. సింహం లేవటంతోనే
ఏంటి దోమలన్నీ కట్టకట్టుకుని వచ్చాయి? అన్నది. దోమలు సింహం రాజా, మేము మీతో మాట్లాడాలని వచ్చాము. సరే, ఏంటో చెప్పండి. అని అన్నది సింహం. మేము కూడా ఈ భూమి మీద నివసించే ప్రాణులమే కదా. మేము చిన్న ప్రాణులమైనంత మాత్రాన మమ్మల్ని చులకనగా చూడటం తగదు మీకు. అని అన్నాయి దోమలు. నేను ఈ అడవికే రాజును. నేను చాలా శక్తివంతుడును. నా అంతటి శక్తిశాలి ఈ అడవిలోనే ఎవరూ లేరు. అయినా మీరు చూస్తే ఇంత చిన్న ప్రాణులు, మిమ్మల్ని అందరినీ నేను ఒక్కసారిగా చంపేయగలను. అని చెప్పి గట్టిగా మాట్లాడింది సింహం. సింహం రాజా, మీరు చాలా శక్తివంతులు కాదనట్లేదు, కానీ ఇతర జంతువుల్ని మీరు నీచంగా చులకనగా చూడటం మాత్రం సరైన పద్ధతి కాదు. అది రాజుకుండాల్సిన లక్షణం కాదు. మీరు మమ్మల్ని చులకనగా చూశారు కదా, నేను తలుచుకుంటే మిమ్మల్ని కూడా భయపెట్టగలం, తెలుసునా? అని అన్నాయి. అవునా, నన్ను భయపెడతారా? ఎలాగో చూపించండి, నేను తెలుసుకుంటాను నన్ను భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారని. అని చెప్పి వెటకారంగా అంది సింహం. దోమలకి బాగా కోపం వచ్చింది. అవి ఒక్కసారిగా సింహం మీద దాడి చేశాయి. బాగా కుట్టడం మొదలుపెట్టాయి. సింహానికి అన్ని దోమలు ఒక్కసారిగా కుట్టడంతో బాగా బాధేస్తుంది. ఆ బాధను తట్టుకోలేక అటు ఇటు పరుగులు పెడుతూ ఉంది. చాలు దోమల్లారా, చాలు, ఇక నన్ను కుట్టడం ఆపండి. నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. నన్ను ఇక వదిలిపెట్టండి. చాలు, నేను మీరు చెప్పినట్టు వింటాను. నన్ను వదిలిపెట్టండి. అని అరుస్తూ ఉంది. సింహానికి బాగా బుద్ధి చెప్పాము అనుకొని దోమలు కూడా సింహాన్ని వదిలిపెట్టాయి. సింహం రాజా, ఇక మీదటైనా నీవు జాగ్రత్తగా ఉండు. ఇతర జంతువులను నీచంగా చులకనగా చూడటం మానేసేయి. అని చెప్పేసి అన్నాయి. నన్ను క్షమించండి. ఇక మీదట మిగతా జంతువుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. అని అన్నది సింహం. ఆ తర్వాత దోమలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సింహానికి బాగా బుద్ధొచ్చింది. ఇక మీదట ఎప్పుడూ కూడా ఏ జంతువుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటుంది. అప్పటి నుండి సింహం తన కుటుంబంతో సంతోషంగా జీవించసాగింది. ఇక మీదట ఏ ఇతర జంతువులను కూడా ఇబ్బంది పెట్టలేదు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. సింహం ఒకరోజు తన గుహలోంచి బయటకు వచ్చి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. దారిలో తనకి నక్క ఎదురవుతుంది. నక్క ఏంటి సింహం రాజా, ఎక్కడికి మీరు బయటికి బయలుదేరారు? అని అడుగుతుంది. అప్పుడు సింహం ఏం లేదు నక్క, ఊరికే అలా అడవిలో తిరగాలనిపించింది, బయటికి వెళ్తూ ఉన్నాను, అందుకనే. నువ్వు కూడా నాతో వస్తానంటే రావచ్చు. అని అంది. నక్క మీరు పిలవటం నేను రాకపోవటమునా? పదండి బయలుదేరతాం. అనుకుంటూ రెండు బయలుదేరాయి. అలా దారిలో వెళ్తూ ఉండగా ఏనుగు ఎదురవుతుంది. అది సింహం రాజా, నక్కను తీసుకుని ఇంత పొద్దుటే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఎక్కడికో తెలుసుకోవచ్చునా? అని అన్నది. ఓ, తెలుసుకోవచ్చు, దాన్నేముంది, ఏమీ లేదు. సరదాగా బయటికి తిరుగుదామనిపించింది, అందుకే బయలుదేరి వెళ్తున్నాను. నువ్వు కూడా మాతో రావాలనుకుంటే రావచ్చు ఏనుగు. అని అంది సింహం. మీ అంతటి వాళ్ళు పిలిస్తే రాకపోవటమోనా? అనుకుంటూ ఏనుగు వాళ్ళతో పాటు కలిసి వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎలుగుబంటి ఎదురైంది. ఏంటి సింహం రాజా, ఏనుగును నక్కను తీసుకొని ఎక్కడికో బయలుదేరినట్టున్నారే? ఎక్కడికో? అని అడిగింది. ఎక్కడికి లేదు ఎలుగుబంటి, ఊరికే అడవిలో అలా సరదాగా బయటకు వెళ్దామనిపించింది, వెళ్తూ ఉన్నాను. నాతో పాటు ఏనుగు నక్క కూడా కలిశాయి. నీకు రావాలనిపిస్తే మాతో పాటు రావచ్చు. అని అంది సింహం. ఓ అలాగే, తప్పకుండా వస్తాను. అనుకుంటూ ఎలుగుబంటి కూడా వాటితో పాటు నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో జింక ఎదురవుతుంది. సింహం రాజా, ఎక్కడికి ఎలుగుబంటిని నక్కని ఏనుగును తీసుకుని ఇంత పొద్దుటే బయలుదేరారు? అని అడుగుతుంది. అప్పుడు సింహం ఏం లేదు జింక, అడవిలో సరదాగా తిరగాలనే వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో పాటు రావాలనుకుంటే రావచ్చు. అని అంటుంది సింహం. ఓ, తప్పకుండా వస్తాను. అని చెప్పి జింక కూడా వాటితో పాటు బయలుదేరింది. అలా వెళ్తూ ఉండగా వాటికి నెమలి ఎదురయ్యి సింహం రాజా, ఎక్కడికి అన్ని జంతువుల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఏదైనా ముఖ్యమైన పని ఉందా మీకు? అని అడిగింది నెమలి. అప్పుడు సింహం ఏం లేదు నెమలి,
సరదాగా అడవిలో తిరగాలనిపించింది. మిగతా జంతువులు కూడా దారిలో ఎదురయ్యాయి. అందరినీ కలుపుకుంటూ అలా నడుస్తూ ఉన్నాను. మాతో పాటు అడవిలో తిరగాలని నీకు కూడా అనిపిస్తే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. అనంది సింహం. మీ అంతటి వారు పిలిస్తే రాకపోవటం కూడానా? అనుకుంటూ నెమలి కూడా వారితో పాటు బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్తుండగా కొంత దూరం వెళ్ళేటప్పటికీ జంతువుల్లో ఎందుకు మనల్ని ఇంత దూరం తీసుకుని వచ్చింది సింహం రాజు గారు, ఎందుకు అయి ఉంటుందబ్బా అని అందరూ చెవులు కొరుక్కుంటూ మొదలేశారు. ఆఖరికి అందులో నక్క ధైర్యం తెచ్చుకొని, సింహం రాజా, ఎందుకు మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడ వరకు వచ్చారు? ఏమై ఉంటుంది? కారణం ఏదైనా ఉందా? అని అడిగింది నక్క. సింహం వెంటనే, అవును, కారణం ఉంది. మీరు ఒకసారి అటు చూడండి. దూరంగా అక్కడ ఒక చీమల పుట్ట ఉంది కదా, ఆ పుట్ట వైపు చూడండి. అని అన్నది. అందరూ ఆ పుట్టను చూస్తూ ఉన్నారు. ఆ చీమల్ని మీరందరూ నిన్న చాలా చులకనగా మాట్లాడారు. వాటి గొప్పతనాన్ని నోటితో చెప్పే కన్నా కూడా మీ కళ్ళకి స్వయంగా చూపించటం మంచిదని ఇంత దూరం తీసుకుని వచ్చాను. అవి చూడండి ఎంత కష్టపడుతున్నాయో. అవి చూడటానికి చిన్నగా ఉన్నా వాటికన్నా ఎన్నో రెట్లు బరువుగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని అవి దాచుకుంటున్నాయి. అదే కాకుండా వాటి నుంచి మనం క్రమశిక్షణను కూడా నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో దారులుగా ఆహారం సంపాదించుకోవడానికి వెళ్తూ ఉంటాయి. ఇంకా వాటి నుండి మనం ఐకమత్యాన్ని కూడా నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా కలిసికట్టుగా ఉండి తమ ఆహార పదార్థాలను సంపాదించుకుంటూ ఉంటాయి. కానీ మన జంతువులు అలా కాదు. ఏవైనా శత్రువుల నుండి ప్రమాదాలు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా అవి కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ శత్రువుపై దాడి చేస్తాయి. ఆ విధంగా చీమల నుంచి మనం ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. వాటిని ఆకారాన్ని బట్టి మనం చులకనగా చూడకూడదు అని అంటుంది సింహం. మిగతా జంతువులన్నీ చీమలకి క్షమాపణ తెలుపుతాయి. చీమలు తమను ఆ విధంగా గుర్తించినందుకు చాలా సంతోషపడి సింహం రాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తాయి. అనగనగా ఒక అడవి. అడవిలో రకరకాల జంతువులు అలాగే రకరకాల పక్షులు కలిసి నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు సింహం. సింహం వారానికి ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉండేది. ఆ రోజు 5 రోజులకే కాకిని పిలిచి, కాకి, ఈరోజు జంతువులకి పక్షులకి అందరికీ నీవు సమావేశం ఉందని చెప్పి తెలియచేయి అని చెప్పింది. కాకి అలాగే వెళ్ళి జంతువులకి పక్షులకి అన్నిటికీ కూడా ఈరోజు సమావేశం ఉంది, రాజుగారు ఏర్పాటు చేస్తున్నారు, రండి అని చెప్పేసి చెప్పింది. అక్కడికి జంతువులన్నీ సమావేశమయ్యాయి. అప్పుడు సింహం, అందరినీ వారానికి ఒకసారి సమావేశపరిచే నేను ఈసారి 5 రోజులకి మిమ్మల్ని సమావేశపరిచానని చెప్పేసి అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఒక ముఖ్య విషయమై మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అదేమిటంటే, నా కొడుకు సింబా మీ అందరికీ తెలుసు. అతను నిన్న ఉదయమే ఆడుకోవడానికి బయటికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హుషారుగా లేడు. ఎంతో బాధగా ఉన్నాడు. తన దిగులుకి కారణం ఏమై ఉంటుందని అడిగితే తను నాకు సమాధానం చెప్పటం లేదు. మీ అందరి ఇళ్ళకి తను నిన్ను వచ్చాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. తన బాధకి కారణం ఏమిటో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పి పిలిపించాను అని అంటుంది సింహం. అప్పుడు జింక, సింహం రాజా, నిన్న సింబా మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మా పిల్లాడితో ఆడుకున్నాడు. చాలాసేపు ఆడుకున్న తర్వాత సంతోషంగానే ఇంటికి వెళ్ళాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఏనుగు, సింహం రాజా, సింబా నిన్న మా ఇంటికి కూడా వచ్చాడు. అప్పుడు నా గున్న ఏనుగు పిల్లతోటి చక్కగా ఆడుకున్నాడు. తర్వాత ఆనందంగానే ఇంటికి వెళ్ళాడు అని అంటుంది ఏనుగు. అప్పుడు నక్క, అవును మహారాజా, నిన్న మా ఇంటికి కూడా సింబా వచ్చాడు. నా నక్క పిల్లతోటి చాలాసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి సంతోషంగానే వెళ్ళాడు. బాధగా ఏం వెళ్ళలేదు అని చెప్తుంది నక్క. అన్నిటికీ అవునన్నట్టుగా తల ఊపుతూ ఉంటాడు సింబా. ఇక సింహరాజు, నాకు నా కొడుకును బాధ పెట్టింది ఎవరో తెలుసు. వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడితే బాగుంటుంది అని కుందేలు వైపు చూస్తుంది సింహం. అప్పుడు కుందేలు, సింహం రాజా, నిన్న సింబా మా ఇంటికి వచ్చాడు. కానీ నా కుందేలు పిల్లకి
జ్వరంగా ఉంది. కుందేలు పిల్లను పంపించమని ఆడుకుంటామని చెప్పేసి అడిగాడు సింబా. నేను కుదరదని చెప్పాను. తనకి బాగా జ్వరంగా ఉంది, నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాను. కానీ ఆ మాటలు వినిపించుకోకుండా, నేను సింహరాజు కొడుకుని, నేను ఏదన్నా చెప్తే అది జరగాల్సిందే అని చెప్పేసి అన్నాడు. కాదు, కుదరదు, తనకి జ్వరంగా ఉంది, పంపను అని నేను గట్టిగా తేల్చి చెప్పాను. అందుకే సింహ బాధపడుతూ ఉండి ఉండొచ్చు అనంది కుందేలు. సింబా చాలా కోపంగా కుందేలు వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు సింహరాజు, భలే కుందేలు, నీవు మంచి పని చేశావు. అది సరైన మాటే. నీవేం తప్పుగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకు సింబాతో పాటు మిగతా జంతువులు, పక్షులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి. అవును, నేను నిన్న సింబా వెనకాలే కాకిని కూడా పంపించాను. కాకి నాకు జరిగినదంతా చెప్పింది. సింహం కొడుకు సింహమే అవుతాడు. రాజు కొడుకు రాజు కాలేడు. రాజు పదవి అనేది వారసత్వం కాదు. మన గుణం మంచిదవ్వాలి, బలం గొప్పగా ఉండాలి, అప్పుడే మనం రాజు కాగలం. మీరంతా రాజు కొడుకు అని చెప్పేసి తనను అతిగా మర్యాద చేయటం వల్ల తనలో అహంకారం పెరిగిపోతూ ఉంది. అందుకే తన ప్రవర్తన ఆ విధంగా ఉంది. కానీ కుందేలు రాజు కొడుకు అనే తేడా లేకుండా గట్టిగా విషయాన్ని చెప్పటం వల్ల తను ఆ విధంగా బాధపడుతున్నాడు. కానీ అలా బాధపడవలసిన అవసరం లేదు. అందరి అతి మర్యాద వల్ల తన పురోగతికి అవరోధం ఏర్పడుతుంది. మీరందరూ అది గమనించి తనని రాజు కొడుకులా కాక మీతో పాటు సమానంగా ఉండే ఒక జంతువులా గమనించండి. అంతేకాని అతి మర్యాదలు చేయొద్దు. ఏం సింబా, ఎక్కడైనా నీ తప్పు తెలిసిందా అని తన బిడ్డను అడుగుతుంది సింహం. సింబా తలదించుకొని అవునన్నట్టుగా తలూపుతుంది. సింహ జంతువుల ముందుకు వస్తుంది. నన్ను క్షమించండి, ఇక నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను అని చెప్తుంది. తన తండ్రితో సహా మిగతా జంతువులన్నీ కూడా సింబాలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాయి. అది ఒక చిట్టడవి. అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక సింహం కూడా నివసిస్తూ ఉంది. అది వేటాడి బాగా అలసటగా ఉండటం వల్ల గుహలో పడుకొని నిద్రపోతూ ఉంది. మెలకువ వచ్చి బయటకు వచ్చి చూసి అటు ఇటు చూస్తూ ఉండగా చెట్టు పైన కాకి కనిపించింది. ఏం కాకి, ఏం సంగతులు? నేను మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినటం వల్ల బాగా అలసటగా ఉండి నిద్రపోయాను అని చెప్తూ ఆ అంటూ రాగాలు తీస్తూ ఉంది సింహం. అబ్బో, ఎన్నడూ లేంది రాజావారు భలే పాటలు పాడుతున్నారే అని ముచ్చటగా అంది కాకి. నిజమే కాకి, నాకు కూడా పాటలు నేర్చుకోవాలని ఉంది. కానీ ఎలా చెప్పు నేర్చుకోవటం? ఉత్సాహం ఉంటే సరిపోదు కదా, నేర్పేవాళ్ళు ఉండాలి కదా అని అంటుంది సింహం. నాకు కూడా పాటలు రావు ప్రభు అంటుంది కాకి దీనంగా. నాకు తెలుసు, నాట్యంలో నెమలిని, పాటల్లో కోకిలను ఎవ్వరూ మించలేరు. అవును, ఇంతకీ కోకిలెక్కడా? కోకిల, కోకిల, ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంది సింహం. కోకిల ఎక్కడా కనిపించలేదు కోకిల ఇక్కడ లేదనుకుంటా మహారాజా అని అంటుంది కాకి. నేను నిద్రపోయే ముందు వరకు కూడా ఇక్కడే ఉంది, నా కళ్ళారా చూశాను నేను అని అంటుంది సింహం. అప్పుడు కాకి, మీరు గుహలో నుండి బయటికి రావటానికి ముందే కోకిల ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు ప్రభు అని అంటుంది కాకి. నీవు వెంటనే వెళ్ళి కోకిల్ని ఇక్కడికి తీసుకొనిరా. నేను పాటలు నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్తుంది సింహం. కాకి రివ్వున ఎగురుకుంటూ వెళ్తుంది. దానికి మార్గమధ్యంలో కోకిల కనిపిస్తుంది. దాన్ని తీసుకొని తిరిగి సింహం దగ్గరికి వస్తుంది. సింహం కోకిలతో కోకిల, నీవు ఒక పాట పాడు అని చెప్పి ఆదేశిస్తుంది. కోకిల పాడటం మొదలేస్తుంది. కోకిలతో పాటే సింహం కూడా పాడటం మొదలు పెడుతుంది. దాన్ని అనుకరిస్తూ ఉంటుంది. కానీ కాకికి చాలా కష్టంగా ఉంది. కోకిల పాట వినసొంపుగా ఉంది, కానీ సింహం గొంతు మాత్రం కర్ణకఠోరంగా ఉంది. ఇక చేసేదేమీ లేక ధైర్యం తెచ్చుకొని, మహారాజా, కోకిలకు మీ బలం రాదు. అలాగే మీరు ఎంత ప్రయత్నించినా కోకిలలా పాడనూ లేరు. ఈ విషయం మీకు తెలియంది కాదు కదా
అన్నది. సింహం గట్టిగా నవ్వుతుంది. పాపం కాకి చిన్నపుచ్చుకుంటుంది. సింహం నవ్వుతూ, నాకు ఆ విషయం తెలుసు కాకి. ఉదయం కోకిల తన గుడ్లను నీ గూటిలో పెట్టుకోనివ్వమని అడిగితే నీవు కాదన్నావు. పైగా దాన్ని గూడు కట్టుకోమని, ఆ గూట్లోనే గుడ్లు పెట్టుకోమని సలహా కూడా ఇచ్చి మరీ తరిమేశావు. ఎంత ప్రయత్నించినా కోకిల నీలా గూడు కట్టలేదు, గుడ్లను పొదగలేదు అన్న విషయం నీకు తెలుసు కదా. ఒకరిని వేలెత్తి చూపిస్తే మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇప్పుడు నీవు నాతో అన్న మాటలు నీకు కూడా వర్తిస్తాయి అన్న విషయాన్ని గ్రహించు. తోటి జీవులకు చేతనైనంత సాయం చేయాలి, అప్పుడే అందరికీ మంచిది. ఆపద సమయాల్లో ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది. నీ తప్పు నీకు తెలిసి రావాలని కోకిలను పాటలు నేర్పమని అడిగాను. నేను పాడలేనని నాకు తెలుసు. ఇప్పుడు అర్థమైందా కాకి, ఎందుకు ఈ విధంగా చేశాను అని అంటుంది సింహం. సింహం చెప్పిన మాటలతో కాకికి బుద్ధి వచ్చింది. నన్ను క్షమించండి మృగరాజా, ఇంకెప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించను. కోకిల, నీ గుడ్లను నా గూటిలో పెట్టుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్తుంది కాకి. కోకిల చాలా సంతోషించి, మృగరాజా, మీకు ధన్యవాదాలు. కాకి, అలాగే నీకు కూడా చాలా కృతజ్ఞతలు అని చెప్తుంది. అప్పటి నుంచి కాకి ఎప్పుడూ కూడా ఎవరితోటి దురుసుగా ప్రవర్తించకుండా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది. అదొక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక సింహం ఆహారం కోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తూ ఉంది. దానికి ఆ రోజు వేటాడటానికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు. తనకేమో బాగా ఆకలేస్తోంది. ఏంటో, నేను ఈ అడవికి రాజుననే కాని ఎవరూ నాకు గౌరవం ఇవ్వట్లేదు. ఎంత చక్కగా జంతువులన్నీ వచ్చి నా ముందు తలోంచి ఆహారం అవ్వాలి కానీ ఒక్క జంతువు కనపడదే. అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది సింహం. అలా వెళ్తూ ఉండగా దానికి ఒక చోట నీళ్లు తాగుతూ ఉన్న కుందేలు కనిపిస్తుంది. కుందేలు సింహం రాకను గమనించి ఒక్క ఉదుటిని దూకి పారిపోతుంది. సింహానికేమో బాగా ఆకలిగా ఉంది. అది కాస్త తప్పించుకుంది. ఈ రోజు ఏమిటో అసలు ఏ వేట కుదరటం లేదు. ఈ కుందేలేమో తప్పించుకు పారిపోయింది. అనుకుంటుండగా అటు నుంచి ఒక అడవి పిల్లి వెళ్తూ కనిపిస్తుంది సింహానికి. ఒకటి పోతే ఏమి, ఇంకొకటి దొరుకుతుంది అంటారు కదా. నాకు చక్కగా పిల్లి కనిపించింది అనుకుంటూ పిల్లి మీదికి దూకుతుంది సింహం. ఆ పిల్లి కూడా పరుగులు లంకించుకుంటుంది. అలా సింహానికి పిల్లి కూడా దొరకదు. సింహానికి బాగా నీరసం వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక దానికి అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఈ గుహలో కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. ఒకవేళ ఏదైనా జంతువు ఉంటే దాన్నైనా తినొచ్చు అనుకుంటూ లోపలికి వెళ్తుంది సింహం. సింహం గుహ మొత్తం కలిగి తిరుగుతుంది. అయినా సరే దానికి ఎక్కడ ఏ జంతువు కనిపించదు. చీకటి పడి వేలవుతుంది కదా. ఈ గుహలోని జంతువు ఏదైనా వస్తే దాన్ని నేను చంపి తినేస్తాను. అప్పటిదాకా ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుని సింహం లోపలే ఉంటుంది. సాయంత్రం అయ్యే సమయానికి నక్క ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ గుహ నక్క నివసించే గుహ. గుహ దగ్గరికి నక్క వచ్చే సమయానికి అక్కడ బయట ఏవో జంతువు లోపలికి వెళ్ళినట్టుగా కాలి ముద్రలు కనిపిస్తాయి నక్కకి. నక్క కాసేపు ఆలోచించుకుని, లోపల ఏదో చెట్టు ఉన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్ళిన ముద్రలే గాని బయటకు వచ్చిన కాలి ముద్రలు లేవు. నేను లోపలికి వెళ్తే అది అదను చూసుకుని నన్ను చంపి తినేయచ్చు. అసలు లోపల ఏ జంతువు ఉందో తెలుసుకోవాలి ముందు అనుకుంటుంది బయట ఉన్న నక్క. కాసేపటికి నక్కకు ఒక ఉపాయం తడుతుంది. అది వెంటనే, గుహ, ఓ గుహ, ఏమిటి నాతో మాట్లాడట్లేదు? నేను వచ్చేటప్పటికి నాతో మాట్లాడతావు కదా. ఈ రోజు ఏంటి మౌనంగా ఉన్నావు? పొద్దుట కూడా నాతో మాట్లాడావు కదా అని అంటుంది నక్క. లోపల ఉన్న సింహం, ఓ వచ్చింది నక్క. నాకైతే ఈరోజు ఆహారం బాగా దొరుకుతుందన్నమాట. అది లోపలికి రాగానే నేను దాన్ని చంపి తినేస్తాను అనుకుంటుంది లోపల ఉన్న సింహం. బయట నక్క లోపల ఉన్న జంతువు ఎవరో తెలుసుకోవాలని తిరిగి మళ్ళీ, ఏంటి గుహ, ఎందుకు మాట్లాడవు? నాతో మాట్లాడకపోతే నేను లోపలికే రాను అని చెప్పేసి అంటుంది. లోపల ఉన్న సింహానికి అసలుకి బాగా ఆకలేస్తుంది.
ఇక నక్క కూడా లోపలికి రాననేటప్పటికీ తనకి ఇక ఏమీ ఆలోచన లేకుండా వెనక ముందు చూసుకోకుండా నేను బానే ఉన్నాను నక్క, నువ్వు లోపలికి రా, నేను నీతో మాట్లాడుతున్నానుగా. అంటుంది సింహం. వెంటనే బయట ఉన్న నక్కకి లోపల ఉన్నది సింహమే అన్న విషయం అర్థమైపోతుంది. వామ్మో, లోపల సింహం ఉందా? ఇంకా నేను లోపలికి వెళ్తే నన్ను చంపి తినేసేదే. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది. ఇక నేను ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి తలదాచుకోవాలి ఈ పూటకి. రేపొద్దున వచ్చి చూస్తాను, సింహం వెళ్ళిపోతే అప్పుడు నా ఇంట్లోకి నేను వస్తాను అనుకుంటూ వెళ్ళిపోతుంది నక్క. సింహానికి ఎంతసేపటికి నక్క లోపలికి రాకపోయేటప్పటికి ఇక ఈ పూటకి పస్తులే అనుకుంటూ లోపలే పడుకుండిపోతుంది. అనగా పూర్వం ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కుందేలు ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా చెట్టుపై నుండి ఒక ఆకు రాలి కుందేలు మీద పడింది. కుందేలు కంగారు పడిపోయి ఆకాశం నుంచి ఒక ముక్క విరిగి పడిపోయిందని, ఈ విషయాన్ని సింహంరాజుకు చెప్పాలని త్వరగా పరుగులెత్తింది. అలా పరిగెడుతూ ఉండగా తనకి జింక కనిపిస్తుంది. జింక ఏం కుందేలు బావా, ఎక్కడికి వెళ్తున్నావు అంత కంగారుగా పరుగులు పెడుతూ? అని అడుగుతుంది. వెంటనే కుందేలు ఇందాక మా ఇంటి దగ్గర ఆకాశం మొక్క విరిగి పడింది. ఆకాశం మొత్తం విరిగి పడిపోతుంది. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళి సింహం రాజు గారికి ఈ విషయం తెలియజేయాలి. ఇక్కడి నుంచి మనం త్వరగా సురక్షితమైన ప్రాంతాలకు పారిపోవాలి. ఈ విషయం సింహం రాజు గారికి తెలియజేస్తే ఆయన మిగతా జంతువులన్నిటికీ తమ ఆదేశాలను జారీ చేస్తారు. అందుకని మనం మొదటగా అక్కడికి వెళ్ళాలి అని అంది కుందేలు. ఇక కుందేలు జింక రెండూ కలిసి పరుగు తీశాయి. అలా పరిగెడుతూ ఉండగా కొంత దూరానికి వాటికి నక్క ఎదురైంది. నక్క వాటిని ఆపి ఏంటి మిత్రులారా, అంత కంగారుగా పరుగులు తీస్తా ఉన్నారు? ఏమైంది? విషయం ఏమిటి? అని చెప్పేసి అడిగింది. ఆ మాటకి కుందేలు ఆకాశం విరిగి పడింది, మొత్తం విరిగి పడిపోతుంది. అందుకే మేము పారిపోతున్నాము. ఈ విషయాన్ని సింహం రాజు గారికి చెప్పాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నాము. నీవు కూడా మాతో రా అని చెప్పేసి అంది. జింక కుందేలు నక్క మూడు కలిసి పరుగులు తీస్తూ ఉన్నాయి. అలా అవి పరిగెడుతూ చాలా దూరం ప్రయాణం చేశాయి. సింహం ఉన్న గుహ దగ్గరికి నెమ్మదిగా చేరుకోగలిగాయి. అలా చేరుకున్న తర్వాత సింహం వాటిని చూసి ఏమైంది? ఈ విధంగా పరుగులు తీస్తూ ఆయాసపడుతూ వచ్చారు నా దగ్గరికి? అని అడుగుతుంది. వెంటనే కుందేలు సింహం రాజా, ఆకాశం ఊడిపడిపోయింది. మనం అందరం కూడా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి. అందరం ఇక్కడి నుంచి పారిపోవాలి. అందుకే ఈ విషయం మీకు తెలియజేయాలని చెప్పేసి నేను పరుగున వస్తూ ఉంటే దారిలో నాకు జింక నక్క కూడా తోడయ్యాయి అని చెప్పేసి అంటుంది. సింహం కుందేలు చెప్పేదంతా వింది. కానీ ఆకాశం విరిగి పడటం ఏంటా అని ఆలోచనలో పడింది. సరే కుందేలు, అలాగే నీవు ఆకాశం విరిగిపడటం చూసావా అని అడిగింది. కుందేలు అవునన్నట్టు తల ఊపింది. సరే, అది ఎక్కడ పెరిగింది ఏంటి అన్నది మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాము, పదండి అని చెప్పి వాటిని వెంట పెట్టుకొని బయలుదేరింది సింహం. కుందేలు సింహాన్ని తన నివాసం ఉండే చోటికి తీసుకుని వెళ్ళింది. తన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడంతా మామూలుగానే ఉంది. కుందేలు చెప్పినట్టు ఏమీ లేదు. కానీ కాస్త సునిశ్చితంగా పరిశీలించాక పైనుంచి ఒక ఆకు రాలి పడటం గమనించింది. పైనుంచి ఇదేనా పడింది అని అడిగింది సింహం. కుందేలు అవునన్నట్టు తల ఊపింది. ఇది చెట్టుకు ఉన్న ఎండుటాకు. ఈ ఆకు చెట్టుపై నుంచి పడిపోయింది. నీవు ఈ ఆకు పడటాన్ని చూసి ఆకాశం పడిపోయిందని చెప్పేసి భ్రమపడి అందరినీ కంగారు పెట్టేశావు కుందేలు కాసేపు అని అంటుంది సింహం. ఈ కథలో నీతి ఏంటంటే
ఏ విషయం గురించైనా త్వరగా పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి అసత్య ప్రచారం చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఆ విధంగా చేసిన కుందేలు చివరికి తన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పేసి అందరికీ మాటిస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.